సో 6 ఏళ్ల తర్వాత వస్తున్న దేవర అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో ప్రస్తుతం అయితే నేను గోకుల్ థియేటర్ దగ్గర ఉన్నాను అండ్ ఇక్కడ ఫ్యాన్స్ బీభత్సం అయితే సారీ శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఫ్యాన్స్ బీభత్సం అయితే ఒక రేంజ్ లో ఉందన్నమాట. అండ్ నాతో అయితే డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో అన్న చూసారా ఇక్కడ ఎన్టీఆర్. సో అన్న మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి 6 ఏళ్ల తర్వాత సోలో రిలీజ్? సో ఏంటి మీరు ఏం చెప్తారు? ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పేరు NTR. ఇది పేరు సముద్రం. సముద్రం బ్లూ ఉంటుంది కానీ ఈసారి ఎర్ర అవుతుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎర్ర సముద్రం రేపు ఆంధ్రప్రదేశ్ సీఎం రేపొద్దున హిట్ వస్తే 1000 కోట్ల హీరో. అర్థమైందా? అట్లా ఉంటుంది. ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఒకటే చెప్తా, ఓపిక ఉన్నంత వరకే కాదు ఊపిరి ఉన్నంత వరకు ఎన్టీఆర్ అన్న. ఒక్కసారి సైలెంట్ గా ఉంటే ఒక క్వశ్చన్. సో బేసిక్ గా ఆచార్య తర్వాత కొరటాల శివ గారి డైరెక్షన్ లో వస్తున్న ఫిలిం అది. సో చాలా మంది ట్రైలర్ రిలీజ్ అయ్యే దగ్గర నుంచి సేమ్ కొంచెం ఆచార్య షాట్లలో ఉన్నాయి, ఆచార్యలా ఉండబోతుంది ఇది కూడా. సో ఏంటి సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు చాలా వచ్చినాయి. సో యాజ్ ఎ ఫ్యాన్స్ గా మీరు ఏం చెప్తారు? చరిత్ర ప్రతి ఒక్కరు చెప్పేదే, తిరిగా రాసేదే తిరిగా రాసేదే ఎన్టీఆర్. రాజమౌళి తర్వాత అందరు ప్రతి ఒక్కరు చెప్పేది ఫ్లాప్ ఫ్లాప్ ఫ్లాప్, హిట్ 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 అనే చెప్పేదే ఎన్టీఆర్ ఫ్యాన్స్. అది నిజే చూపించేదే ఎన్టీఆర్. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే తెచ్చుకోవాలి. కొరటాల శివ గారు ఆచార్యతో ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడే తీసుకొస్తారు. అది గ్యారెంటీ పక్కా పక్కా అంటే పక్కా. మీరు ఎలాంటి విజువల్స్ ట్రీట్ కోసం చూస్తున్నారన్న? అంటే ఎన్టీఆర్ డబుల్ యాక్షన్, త్రిబుల్ యాక్షన్, రకరకాల ఇంతకంటే ఇంకా ఆన్సర్ చెప్పలేను. అండ్ ఎన్టీఆర్ గారి పక్కన జాన్వీ కపూర్ గారు ఎంతవరకు సెట్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? బాలీవుడ్ కి ప్రతి ఒక్కరు రావాల్సిందే. ఇంకా ఒకప్పుడు బాలీవుడ్ తోపు 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 అని చెప్పారు. ఇప్పుడు బాలీవుడ్ అందరూ హీరోయిన్లు టాలీవుడ్ లో అంటే బాగుండు, టాలీవుడ్ కి వచ్చేస్తే బాగుండు అన్న దగ్గరికి తీసుకొచ్చేదే ఈ ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత మొత్తం అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ గారి లైనప్ చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ గారు అండ్ సలార్ డైరెక్టర్ మన ప్రశాంత్ నీల్ గారు, వీటన్నిటితో పాటు ఆయన బాలీవుడ్కి వెళ్ళారు. సో వార్ హృతిక్ రోషన్ గారితో ఆయన పోటీ పడబోతున్నారు. సో ఏంటి ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి ఇంకా బాలీవుడ్ ఏం ఉండదండి, మొత్తం అంతా టాలీవుడ్. ఇండియన్ సినిమా అంటే ఎవరు తెలుసా? ఒక ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్, ఒక ప్రభాస్. మన టాలీవుడ్ తప్ప ఇంకేం కనిపించదు. ప్రతి ఒక్కరు ఇంకా టాలీవుడ్ గురించే మాట్లాడాలి. బాలీవుడ్ అయిపోయింది. హృతిక్ లేడు, సల్మాన్ లేడు, షారుఖ్ లేడు, ఎవ్వరు లేడు. క్లైమాక్స్ ఆ షార్క్ తో ఆ సీన్ ఆ ట్రైలర్ లో ఆయన లేకటం. సో మీరు ఆ 70mm మీద ఎలా చూడాలనుకుంటున్నారు? ట్రైలర్ లో చూసారు కదన్నా. ఛత్రపతిలో కొంచెం చూసారు, అదే షార్క్ ని మావడం ఆట ఆడిస్తాడా. ఎలా ఉంటదంటే ఒక ఆట ఇలా షార్క్ తోటి ఆట ఉంటది. ఏ సాంగ్ బాగా నచ్చింది? సో అనిరుద్ధ్ గారి బీజిఎం గురించి ఏం చెప్తారు? రొమాంటిక్ సాంగ్. ఫస్ట్ రొమాంటిక్ వెళ్ళిపోతది, తర్వాత ఆయుధ పూజ, మొత్తం థియేటర్ అంతా శివతాండవే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.
సూపర్. చూడండి 2 హాఫ్ సినిమా చూడకుండా ఫస్ట్ హాఫ్ చూసారు కదా